Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 9th class and natural resource biology topic. What is the formation of rain? Rain ఎలా ఫామ్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో లెట్ us continue the topic of rain. సో rainfall patterns. సో రైన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రైన్ ఎలా ఫామ్ అవుతుంది, వర్షం ఎలా వస్తుంది అని. సో లెట్ us discuss about the rainfall pattern. వర్షపాతం. rainfall means వర్షపాతం. ఏ విధంగా జరుగుతుంది, ఎలా పడుతుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రైన్ఫాల్ ప్యాటర్న్స్ ఆర్ డిసైడెడ్ బై ద ప్రీ వార్నింగ్ విండ్ ప్యాటర్న్స్. సో ఇక్కడ ఏంటంటే రైన్ఫాల్ ప్యాటర్న్స్, వర్షపాతం అనేది దేని మీద ఆధారపడి జరుగుతుంది అంటే, సో వర్షపాతం ఎలా వస్తుంది, సో వర్షం ఏ టైంలో ఎప్పుడు ఎలా పడాలి అనేది దేని మీద డిసైడ్ అయ్యి జరుగుతుంది అంటే, సో ప్రివేలింగ్ విండ్ ప్యాటర్న్స్. విండ్ ప్యాటర్న్స్ అంటే గాలి తిరిగే విధానాన్ని బట్టి ఏంటంటే వర్షపాతం అనేది పడుతూ ఉంటుంది. సో జనరల్ గా ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, సో మనం ఇండియాలో గనక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా రైన్స్ ఆర్ మోస్ట్లీ బ్రాట్ బై ద సౌత్ వెస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్ మూన్సూన్స్. సో ఇక్కడ ఏంటంటే వర్షపాతం మన ఇండియాలో తీసుకుంటే సో ఎలా పడుతాయి అంటే ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, లార్జ్ పార్ట్స్ లో తీసుకుంటే రైన్స్ ఆర్ మోస్ట్లీ బ్రాట్ బై ది సౌత్ వెస్ట్ కానీ లేదా నార్త్ ఈస్ట్ కానీ ఇలా పడుతుంది. సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ మూన్సూన్స్. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఏంటంటే రైన్ ఫాల్స్ అనేవి జరుగుతుంటాయి, అంటే వర్షపాతం పడుతూ ఉంటుంది, వర్షం ఇలా పడుతూ ఉంటుంది. సో మనం కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడండి, so this is a satellite picture of showing of India, like so clear ga chudandi, satellite picture of showing clouds over India. India lo manaki entante satellite ద్వారా క్లియర్ గా పిక్చర్ ఇమేజ్ తీశారు. సో ఇక్కడ ఏంటంటే, సో శాటిలైట్ పిక్చర్ షోయింగ్ క్లౌడ్స్ ఓవర్ ఇండియా. మనం ఓవర్ ఇండియాలో తీసుకుంటే, ఇండియా మొత్తానికి తీసుకుంటే, సో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఐ మీన్ క్లౌడ్స్ ఉన్నాయి. సో మనం శాటిలైట్ ద్వారా తీసినటువంటి ఇమేజ్. సో దీన్ని కనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చూడండి, సో ఇక్కడంతా కూడా క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే క్లౌడ్స్. సో ఇదంతా కూడా ఏంటంటే క్లౌడ్స్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో అంతా కూడా ఏంటంటే ఎక్కువగా మనకి రైన్స్ పడుతూ ఉంటాయి. సో ఏ ఏరియా అంటే మనం ఎలా జరుగుతుందంటే, ఈ పిక్చర్ లో కనుక చూస్తే మనం వన్ సెట్ ఆఫ్ మూన్సూన్ ఇన్ ఇండియా. సో ఒక సీక్వెన్స్ లో జరిగేటటువంటి మూన్సూన్ సో ఏ విధంగా జరుగుతుంది, దాన్ని నైరుతి ఋతుపవనాలు, మూన్సూన్స్ అంటే ఋతుపవనాలు ఏ విధంగా ట్రావెల్ అవుతాయి, సో విండ్స్ ఏ విధంగా ట్రావెల్ అవుతాయి, వర్షం ఎప్పుడు ఎలా పడుతుంది అని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి. సో ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే జూలై 22 ఆ మధ్యలో ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే విండ్స్ ఎక్కువగా ఉంటాయి, రైన్స్ అనేవి ఎక్కువగా పడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, సో చూడండి పాకిస్తాన్ కి కొంచెం కింది భాగంలో అబ్జర్వ్ చేస్తే జూలై 12 ఆ మధ్యలో ఎక్కువగా ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. దాని కింది భాగంలో వస్తే రాజస్థాన్ నుంచి ఇప్పుడు ఢిల్లీ ఏరియా దాకా వస్తే, సో జూలై 1 కంతా కూడా ఎక్కువగా ఇక్కడ వర్షాలు పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కెన్ యూ అబ్జర్వ్ హియర్, సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి ఒరిస్సా, ఇక్కడ మధ్యప్రదేశ్ ఈ బార్డర్ మొత్తం తీసుకుంటే జూన్ 20 మధ్యలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. సో దానికి కింది భాగంలో వస్తే ఆంధ్రప్రదేశ్ మీదుగా సో జూన్ 15 ఆ టైంలో ఎక్కువగా సో ఇక్కడ వర్షాలు పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, జూన్ 15. సో దీని కింది భాగంలోకి వచ్చేసరికి సో కేరళ, తమిళనాడు ఆ ఏరియాస్కి వచ్చేసరికి జూన్ 9. సో జూన్ 9th లో ఏంటంటే ఎక్కువగా సో మూన్సూన్స్ అనేవి ఉంటాయి. ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో ఈ విధంగా సో నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ఏ ఏరియాలో ఏ మంత్ డిస్టెన్స్ లో వర్షాలు పడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి శ్రీలంక ఈ ఏరియా తీసుకుంటే ఇదంతా కూడా మే 29th. సో ఈ టైంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ సౌత్ ఈస్ట్. ఇదేంటంటే సౌత్ నుంచి ఈస్ట్ దాకా వెళ్ళేటటువంటి ప్యాటర్న్ ఆఫ్ మూన్సూన్ ప్యాటర్న్. సో ఏ ఏరియాలో ఎక్కువగా ఎక్కడ వర్షాలు పడతాయి. సో విండ్స్ బ్రింగ్ రైన్ఫాల్ అక్రాస్ ద నేషన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ద winds bring
రైన్ఫాల్. సో విండ్స్ ఏం చేస్తున్నాయి, రైన్ఫాల్ ని తీసుకొస్తున్నాయి అక్రాస్ ద నేషన్. మన దేశం మొత్తం కూడా ఏంటంటే వర్షపాతాన్ని తీసుకొస్తుంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. బేసిస్ ఆఫ్ సో ద మూన్సూన్, వన్ సెట్ ఆఫ్ మూన్సూన్ సౌత్ టు ఈస్ట్ దాకా వెళ్ళేటటువంటి సో ట్రావెలింగ్ లో ఏంటంటే ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ శాటిలైట్ పిక్చర్ ఆఫ్ షోయింగ్ క్లౌడ్స్ ఓవర్ ఇండియా. సో దిస్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ మూన్సూన్ ఇన్ ఇండియా. సో మూన్సూన్ ఆఫ్ ఇండియాలో మనకి జరిగేటటువంటి రిలేటెడ్ ఏ ఏరియాస్ లో ఎక్కడ వర్షాలు పడతాయి, సో ఏమంతని. సో ఇక్కడ మనం చూస్తే జూలై 22, జూలై 12, జూలై 1, జూన్ 20, జూన్ 15, జూన్ 9, మే 29. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద మంత్లీ. సో ఏ మంత్ లో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, సో ఏ విధంగా మూన్ సెట్ ఉంటుంది సౌత్ టు ఈస్ట్. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, రైన్ఫాల్ ప్యాటర్న్స్ ఆర్ డిసైడెడ్ బై ద ప్రివైలింగ్ విండ్ ప్యాటర్న్స్. సో రైన్ఫాల్ అనేది దేన్ని బేస్ చేసుకొని జరుగుతుందంటే ప్రివైలింగ్ ఆఫ్ విండ్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని సో వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి రైన్ ఫాల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో. ఇక్కడ మనం క్లియర్ గా చూడాల్సింది ఏంటంటే, సో ఇండియాలో మనకి ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. టెంపరేచర్స్ కావచ్చు మారుతూ ఉంటాయి. సో సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో క్లియర్ గా చూసుకుంటే నార్త్ ఇండియాలో ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒక టెంపరేచర్ ఉంటుంది. సో నార్త్ ఇండియాలో ఒక టైప్ ఆఫ్ రైన్ ఫాల్ ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒక టైప్ ఆఫ్ రైన్ ఫాల్ ఉంటుంది. సో దట్స్ వై ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సో 2 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. రైన్స్ ఆర్ మోస్ట్లీ బ్రాటెడ్ బై ద సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్ ప్యాటర్న్ ఒకటి ఉంటే, నెక్స్ట్ వచ్చి సౌత్ వెస్ట్ ప్యాటర్న్ ఒకటి, నార్త్ ఈస్ట్ ప్యాటర్న్ ఒకటి. సో సౌత్ వెస్ట్ ప్యాటర్న్ ఒకటి, నార్త్ ఈస్ట్ ప్యాటర్న్ ఒకటి. సో ఇదొక ప్యాటర్న్ ఆఫ్ రైన్ ఫాల్ సిస్టమ్ అయితే, ఇదొక ప్యాటర్న్ ఆఫ్ రైన్ ఫాల్. సో రైన్ ఫాల్స్ అనేవి 2 ప్యాటర్న్స్ లో జరుగుతుంది, సౌత్ వెస్ట్ ఒకటి, నార్త్ ఈస్ట్ ఒకటి. సో సౌత్ వెస్ట్ లో రైన్ ఫాల్ ఒక రకంగా ఉంటే, నార్త్ ఈస్ట్ లో ఒక టైప్ ఆఫ్ రైన్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎలా జరుగుతుందంటే బేసిస్ ఆఫ్ మూన్సూన్. సో మూన్సూన్స్ మీన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఋతుపవనాలు అనేవి ఏ విధంగా ట్రావెల్ అవుతాయో దాన్ని బేస్ చేసుకొని వర్షాలు అనేవి పడతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ రైన్ ఫాల్. అండ్ ప్రీవియస్ వీడియో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు సో రైన్ అంటే ఏంటి, సో ఏ విధంగా జరుగుతుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో లాస్ట్ టాపిక్ ఆఫ్ ఇన్ దిస్ న్యాచురల్ రిసోర్స్, reduce using of less of some things. మనం వాడేది ఏదైనా కూడా సో లైక్ సో ఏది ఎలక్ట్రికల్ పవర్ కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా మనము మాక్సిమం తక్కువగా వాడాలి. సో అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయాలి. సో రీసైకిల్, సో ఏది కానీ ప్లాస్టిక్ థింగ్స్ కానీ లేకపోతే మనం వాడేటటువంటి కార్డ్బోర్డ్స్ కానీ లేదా ప్లాస్టిక్ థింగ్స్ ఏదైనా కూడా సో మోస్ట్ ఆఫ్ దెమ్ వీఆర్ యూజింగ్ రీసైక్లింగ్ మెటీరియల్స్. అంటే మనం వాడిన తర్వాత దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసే ప్రాసెస్ ఉన్నటువంటి మెటీరియల్స్ ని మనం వాడాలి. ఎగ్జాంపుల్ మీరు వాటర్ బాటిల్ కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వాటర్ బాటిల్ పైన సో ఇలాంటి సింబల్ కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ రీసైకిల్ సింబల్. అంటే దాన్ని మనం రీసైకిల్ చేయడానికి యూజ్ అవుతుంది. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రీసైకిల్. సో స్టోరింగ్ మై ట్రాష్, సో సంథింగ్ కెన్ బి యూజ్డ్ అగైన్. ఇక్కడ మనం స్టోర్ చేసినటువంటి మెటీరియల్స్ ఏదైతే స్టోరింగ్ మెటీరియల్స్ ఉన్నాయో ఈ ట్రాష్ అంతా కూడా సమ్ టైమ్స్ వీఆర్ యూజింగ్ రీసైకిల్ అగైన్ వీ కెన్ యూజ్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని మళ్ళీ కూడా సో సెకండ్ టైం వాడేటటువంటి ఛాన్సెస్ ఉండాలి. అలాంటి వాటిని మనం ఏం చేస్తున్నాం, రీసైక్లింగ్. సో ఇది ఏంటంటే రెడ్యూస్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే రీయూజ్. రీయూజ్కి వచ్చేసరికి యూజ్ ద థింగ్స్ అగైన్. మనం వాడినటువంటి థింగ్స్ ని మళ్ళీ ఏం చేయాలి, రిపీట్ గా వాడాలి. సో అలాంటి వాటిని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. సో యూజింగ్ థింగ్స్ అగైన్, సో దట్ ఈస్ కాల్డ్ రీయూజ్. నెక్స్ట్ రీయూజ్ లో ఇంకేం వాడచ్చు అంటే డు నాట్ బై అన్నెసెసరీ థింగ్స్. సో అవసరం లేనటువంటి థింగ్స్ ని ఎక్కువగా మనం వాడకూడదు. సో అవసరం ఉన్నటువంటివి తర్వాత రీయూజ్ ఉన్న థింగ్స్ ని ఎక్కువగా వాడాలి. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ సేవ్ ద న్యాచురల్ రిసోర్స్. So in this video already we are discussing about the 9th class natural resource. So what is the importance of natural resource, what are the natural resource, what is the atmospheric. So ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి పాటిస్తే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రెఫ్యూజ్. సో ఇక్కడ రీయూజ్ ఇస్ డిఫరెంట్, రెడ్యూస్ ఇస్ డిఫరెంట్, రీసైకిల్ ఇస్ డిఫరెంట్. రీసైకిల్ మీన్స్ అంటే తిరిగి వాడడం, రీయూజ్ అంటే తిరిగి మళ్ళీ వాటిని వాడాలి. సో రీసైకిల్ అంటే వాటిని మళ్ళీ ఉపయోగించి మనం కొత్తగా వేరే పర్పస్ కోసం వాడచ్చు. రీయూజ్ అంటే దాన్ని మళ్ళీ వాడడం. నెక్స్ట్ వచ్చి రెఫ్యూజ్. సో రెఫ్యూజ్ అంటే ఏంటి, అవసరం లేనటువంటి వాటిని ఎక్కువగా వాడకూడదు. సో ఇక్కడ 4 R's ని చూసాము, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రెఫ్యూజ్. సో దీస్ ఆర్ ద 4 R's. సో మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు ఫాలో దీస్
4 steps. So ఈ 4 steps ని follow అయితే so we can protect our environment, we can protect our natural resource. So this is the most important topic of in exam point of view FA3 syllabus 9th class biology natural resource. So దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.